టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. కాకతీయ రాజ్య ముఖ్య పాలకులు ఎవరున్నారో చూద్దాం. కాకతీయ రాజు ఎవరు, ఆయన పరిపాలనా కాలం, ప్రాముఖ్యత ఏముంది వాళ్ళకి. రైట్, ఫస్ట్ రెండవ ప్రోలరాజు అన్నారు. ఏ రాజు? రెండవ ప్రోలరాజు. ఇతను 1115 నుంచి 1157 వరకు కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించిన మొదటి వాడు రెండవ ప్రోలరాజు. అందుకనే కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని కూడా పిలుస్తారు. ఎవరిని? రెండవ ప్రోలరాజుని. రుద్రదేవుడు లేదా ఒకటవ ప్రతాపరుద్రుడు 1158 నుంచి 1195 వరకు పరిపాలన చేసిండు. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. దాన్ని 1000 స్తంభాల గుడి అని కూడా చెప్తాం. ఏ స్తంభాల గుడి? 1000 స్తంభాల గుడి నిర్మించింది కూడా ఈయనే, రుద్రదేవుడు లేదా ఒకటవ ప్రతాప రుద్రుడే. మహదేవుడు 1195 నుంచి 1199. రైట్, దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు. యాదవరాజు అయిన జైతుగి చేతిలో మరణిస్తాడు. ఎవరైనా? మహదేవుడు. జస్ట్ 4 సంవత్సరాల పాటే పరిపాలన అందించాడు. మహదేవుడి మరణాంతరం వచ్చాడు అతని సోదరుడు అయినటువంటి గణపతి దేవుడు. కాకతీయుల మొత్తంలో అతి గొప్ప పాలకుడిగా పరిగణించబడ్డాడు గణపతి దేవుడు. 1199 నుంచి 1262 వరకు పరిపాలన అందించాడు గణపతి దేవుడు. ఇతని పాలనా కాలాన్ని కాకతీయుల స్వర్ణయుగము అని పిలుస్తారు. ఏ యుగము? స్వర్ణయుగం. నెక్స్ట్ రుద్రమదేవి 1262 నుంచి 1289 వరకు ఉంది. ఎవరామె? రుద్రమదేవి. ఆంధ్ర తెలంగాణలను పాలించిన ఏకైక మహిళా పాలకురాలు. ఎవరామె? రుద్రమదేవి. కాకతీయ మహిళా పాలకురాలు అని కూడా అంటాము రుద్రమదేవి గారిని. రుద్రమదేవి అనంతరం ఆమె యొక్క మనమడు అయిన రెండవ ప్రతాపరుద్రుడు పాలకుడయ్యాడు 1289 నుంచి 1323. ఇక్కడ ప్రతాపరుద్రుడు అన్నారు, రెండవ ప్రతాపరుద్రుడు అని పిలుస్తాం. 1289 నుంచి 1323 చివరి కాకతీయ పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఎవరైనా? రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్పాలి. ఇవి కాకతీయ రాజ్యం యొక్క ముఖ్య పాలకులు. రైట్, ఫస్ట్గా చూద్దాం. రెండవ ప్రోలరాజు అన్నాము. రెండవ ప్రోలరాజు కాకతీయ స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని అంటాము. ఇతని పరిపాలనా కాలం అన్నాం 1115 నుంచి 1157. రెండవ ప్రోలరాజుదే పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. ఈ రెండవ ప్రోలరాజు ఎవరి కుమారుడు అంటే రెండవ బేతరాజు యొక్క కుమారుడు. రెండవ బేతరాజు కళ్యాణి చాళుక్యుల యొక్క ఆధిపత్యాన్ని ఎదురించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు కూడా రెండవ ప్రోలరాజే. రెండవ ప్రోలరాజే. ఈ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపాంతరం చెందింది లేదా రూపొందింది అని అంటాము. ఈ రాజ్యమట ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది అని అంటాం. ఇతను హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించాడు. అందుకనే కాకతీయుల మొదటి రాజధాని ఏదని చెప్తాము మనం? హనుమకొండ అని అంటాము. ఏ కొండ? హనుమకొండ అనాలి. అమ్మ ఇంకొక అడిషనల్ పాయింట్ చెప్తే మీకు, తొలి కాకతీయ పాలకులు మనకు జైన మతాన్ని పాటిస్తూ కనిపిస్తారు. తొలి కాకతీయ పాలకులు జైన మతాన్ని పాటిస్తూ కనిపిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ రెండవ ప్రోలరాజు వరకు. తర్వాత వచ్చేటటువంటి రుద్రదేవుడు లేదా ఒకటవ ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి చివరి వాడు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడి దగ్గర వరకు జైన మతం అనేది పతనావస్థకు వచ్చి శైవ మతం అనేది భాగాలేస్తాయి. రుద్రదేవుడు లేదా ఒకటవ ప్రతాపరుద్రుడి కాలం నుంచే
జైన మతం అనేది పతనావస్థకి వచ్చి శైవ మతం అనేది బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది అనాలి. అంటే దాని మీనింగ్ ఏంది అని అంటే తొలి కాకతీయ పాలకులు పాటించారు జైన మతాన్ని, తర్వాత వచ్చినటువంటి పాలకులు పాటించారు శైవ మతాన్ని అని చెప్పాలి. ఎస్పెషల్లీ శైవ మతం స్టార్ట్ అవుతుంది మనకు కాకతీయులలో రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడి దగ్గర నుంచి. నెక్స్ట్ రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు 1158 నుంచి 1195. ఈ రుద్రదేవుని విజయాలు హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. రుద్రదేవుడి యొక్క విజయాలు అట ఏ శాసనంలో? హనుమకొండ శాసనంలో వివరించబడ్డాయి. హనుమకొండ శాసనాన్ని వేయించింది కూడా రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడే. రైట్. అడిషనల్ పాయింట్ కావాలి అంటే రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడి యొక్క భార్య అయినటువంటి అన్నాలదేవి వేయించింది మళ్ళా ద్రాక్షారామ శాసనాన్ని వేయించింది. ఏ శాసనం? ద్రాక్షారామ శాసనాన్ని వేయించింది. రుద్రదేవుడు వేయించిన శాసనం హనుమకొండ శాసనం. ఆ హనుమకొండ శాసనంలోనే రుద్రదేవుడి యొక్క విజయాలను వివరించడం జరిగింది. ఇతను అనేక పొరుగు రాజులను ఓడించి తన యొక్క ఆధిపత్యాన్ని గోదావరి నది ఒడ్డు వరకు విస్తరించిన వాడు కూడా రుద్రదేవుడే. ఈ రుద్రదేవుడు దక్షిణాన తెలుగు చోడ మూలానికి చెందిన 4 రాజులను ఓడించాడు. ఇతను వెంగిపై కూడా దాడి చేశాడు. ఇతని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఓటమి పాలు అయి మరణించాడు. ఎవరైనా? రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు అని అంటాం. ఈ రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడే హనుమకొండ వద్ద మనకి 1000 స్తంభాల గుడిని కూడా నిర్మించాడు. ఏ స్తంభాల గుడిని? 1000 స్తంభాల గుడిని కూడా నిర్మించడం జరిగింది. అక్కడ పూజించబడేది రుద్రేశ్వర స్వామి అని అంటాము. ఏ స్వామి? రుద్రేశ్వర స్వామి. ఇంకా అడిషనల్ పాయింట్ కూడా కావాలి అని అంటే రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడి కాలంలోనే మనకి 1176 నుంచి 1182 వరకు జరిగిన యుద్ధాలే పల్నాటి యుద్ధాలు కూడా జరుగుతాయి. పల్నాటి యుద్ధాలు ఎస్పెషల్లీ 1182వ సంవత్సరంలో కారంపొడి ప్రాంతం వద్ద జరిగింది కారంపొడి యుద్ధము అని అంటాం. ఇంకా కారంపొడి ప్రాంతం వద్ద జరిగింది కారంపొడి యుద్ధం. రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రుడి కాలంలోనే 1వ ప్రతాపరుద్రుడి కాలంలోనే 1176 నుంచి 1182 వరకు ఏ యుద్ధాలు జరిగినాయి? పల్నాటి యుద్ధాలు జరిగాయి అని అంటున్నాం. ఎస్పెషల్లీ పల్నాటి యుద్ధాలలో 1182వ సంవత్సరంలో కారంపొడి ప్రాంతం వద్ద 3 రోజుల పాటు యుద్ధాలు జరిగినాయి. వాటిని కారంపొడి యుద్ధాలు అని కూడా పిలుస్తాం. ఏ యుద్ధాలు? కారంపొడి యుద్ధాలు. ఇతను సంస్కృత భాషలో నీతి సారం అనే గ్రంథాన్ని రాశాడు. రుద్రదేవుడు రచించిన గ్రంథమే నీతి సారం. మనకు గుప్తులల్లా కామాంధకుడు అనే కవి ఉంటాడు. 1వ చంద్రగుప్తుడి కాలంలో కామాంధకుడు కూడా నీతి సారాన్ని రాశాడు. కామాంధకుడు రాసిన నీతి సారం అయితే గుప్తులకు అర్థశాస్త్రం లెక్క పనిచేసింది. అందుకనే దాన్ని అర్థశాస్త్రానికి నకలు అని అంటాం. ఇక్కడ రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు రచించిన నీతి సారం అనే గ్రంథము కాకతీయుల యొక్క పరిపాలనకు మాత్రమే ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. కాకతీయుల పరిపాలనకు మాత్రమే. హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల గుడిని కూడా నిర్మించాడు అన్నాం ఇప్పుడే. ఎవరైనా? రుద్రదేవుడు లేదా 1వ ప్రతాపరుద్రుడు. ఇతను స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారిపోయింది. రుద్రదేవుని తర్వాత అతని సోదరుడు, రుద్రదేవుని అనంతరం అతని సోదరుడు అయిన మహదేవుడు 4 సంవత్సరాల పాటు స్వల్పకాల పరిపాలన అందించాడు. రుద్రదేవుడు మరణాంతరం రుద్రదేవుడు యాదవరాజు అయిన జైతుగి చేతిలో మరణించాడు అన్నాం. మరణించడంతో రుద్రదేవుడి యొక్క సోదరుడు అయిన మహదేవుడు పాలకుడు కావడం జరిగింది. ఈ మహదేవుడు యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవరాజుల చేతిలో మరణించాడు. ఎస్పెషల్లీ ఈయన కూడా జైతుగి చేతిలోనే మరణిస్తాడు. ఎవరైనా? మహదేవుడు మరణించేసరికి కాకతీయ రాజ్యం అనేది సంక్షోభంలో పడుతుంది. ఇక్కడ మీకు పుస్తకంలో ఆ లింక్ ఇవ్వలేదు. ఆ లింక్ని అడిషనల్గా చెప్తున్నాం. మహదేవుడు మరణించేసరికి కాకతీయ రాజ్యం అనేది సంక్షోభంలో పడుతుంది. వెంటనే మహదేవుడి యొక్క సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడకుండా కాపాడుతూ ఉంటాడు.
మహాదేవుడి యొక్క కుమారుడే గణపతి దేవుడు. గణపతి దేవుడిని కూడా యాదవరాజు జైల్లో బంధిస్తాడు. రైట్, మహాదేవుడేమో మరణించిండు, గణపతి దేవుడేమో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండేసరికి రాజ్యం సంక్షోభంలో పడుతుంది అనే ఉద్దేశంతో రైట్ రేచర్ల రుద్రుడు రాజ్యం సంక్షోభంలో పడకుండా కాపాడిన వ్యక్తి. అందుకని రేచర్ల రుద్రుణ్ణి కాకతీయ రాజ్య పునర్ప్రతిష్టాపనాచార్య అని పిలిచారు. కాకతీయ రాజ్య పునర్ప్రతిష్టాపనాచార్య అన్నారు. అమ్మ, చరిత్రలో ఎప్పుడైనా స్థాపనాచార్య అనే బిరుదు వచ్చింది అనంటే ఏదైనా ఒక రాజ్యం సంక్షోభంలో ఉన్నప్పుడు కాపాడిన వాళ్ళని స్థాపనాచార్య అనే బిరుదుతో సత్కరిస్తూ ఉంటారు. ఆ పాయింట్ అడిషనల్గా చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి అది.